Hi, hello friends, welcome to my channel Dheeraj Creativity. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై టుడేస్ వ్లాగ్. అండ్ నేనైతే ఇప్పుడు హాట్ వాటర్ తాగుతున్నాను అనమాట. మార్నింగ్ ఏంది హాట్ వాటర్లో జింజర్ అనమాట. చాలామంది జింజర్ని స్కిప్ చేసేస్తారు ఎందుకో మరి. అంటే జింజర్ వేస్తారు కానీ జింజర్ తాగేటప్పుడు వడపోసేస్తారు. వడపోయకండి, అది మన బాడీలోకి వెళ్ళాలి, మనం దాన్ని నమిలాలి. సో అది మనకి కంపల్సరీ జింజర్ అనేది కావాలి. అది మన బాడీని క్లీన్ చేస్తుంది, దానిలో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ మనకు కావాలి. సో డోంట్ స్కిప్ జింజర్, అల్లంని స్కిప్ చేయవద్దు. ఇప్పుడు ఇందులో కొంచెం హనీ యాడ్ చేసుకుంటాను. చెప్పాను కదా, హనీ, జింజర్ ఇంకా లెమన్, ఈ 3లో నేను హాట్ వాటర్ ఎవ్రీ డే తీసుకుంటాను. ఎస్, ఈ యొక్క కోవిడ్-19 పాండమిక్లో మీరు అయితే హాట్ వాటర్ని అయితే అసలు స్కిప్ చేయొద్దు. అండ్ హాట్ వాటర్ మీ యొక్క డైలీ రొటీన్లో తప్పకుండా ఉండాలి. అండ్ నేను ఇందాక చెప్పినట్టే జింజర్ని కూడా చాలామంది స్కిప్ చేసేస్తున్నారు. మన యొక్క బాడీలోకి వెళ్ళాలి అండ్ అది క్లీన్ చేస్తుంది. దాంట్లో ఉన్న న్యూట్రియన్సే మనకి కావాలన్నమాట. అండ్ మీరు కావాలంటే హనీ స్కిప్ చేసేసుకోవచ్చు. అండ్ నేనైతే ఇందులో హనీ, లెమన్ ఇంకా జింజర్ వేసాను. మీరు ప్లెయిన్ వాటర్ అన్న తాగొచ్చు, ప్లెయిన్ హాట్ వాటర్. అండ్ ఇది హాట్ వాటర్ దయచేసి ప్లీజ్ స్కిప్ చేయొద్దు, ఎందుకంటే మనకి చాలా యూస్ఫుల్ అనమాట. ఈ యొక్క హాట్ వాటర్ చాలా వరకు మనలో ఉన్న ఈ యొక్క డిసీజెస్ అన్నీ మనకి పోతాయి అనమాట. మన బాడీని, మన స్టమక్ని క్లీన్ చేస్తుంది అనమాట ఈ యొక్క హాట్ వాటర్. అండ్ మీరు ఒకవేళ ఫస్ట్ టైం మీరు లెగంగానే ఈ యొక్క హాట్ వాటర్ తాగితే మీకు చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ హాట్ వాటర్ తాగుతున్నప్పుడు మీరు నుంచొని తాగండి, కూర్చొని అసలు అయితే తాగొద్దు. అంటే మనము లెగంగానే ఫస్ట్ ఏదైతే డ్రింక్ చేస్తామో, అంటే వాటర్ డ్రింక్ చేస్తాం కదా, ఆ డ్రింకింగ్ చేసేటప్పుడు మీరు నుంచొని తీసుకోండి, కూర్చొని మాత్రం అసలు తీసుకోవద్దు. అప్పుడు మన బాడీని అది క్లీన్ చేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు నేనైతే మీకు కొన్ని ఎక్సర్సైజెస్ చూపిస్తాను, యోగా ఎక్సర్సైజెస్. ఇవి మీకు కూడా ఉపయోగపడతాయి. అండ్ చాలా మందికి బ్రీతింగ్ డిసీజెస్ అలాంటివి ఉంటాయి కదా, నాకు బ్రీతింగ్ అందట్లేదు అని చెప్పి అంటారు. సో వాళ్ళకు కూడా ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు నేనైతే మీకు కొన్ని యోగా ఎక్సర్సైజెస్ చూపిస్తాను, తప్పకుండా ట్రై చేయండి. మీ యొక్క డైలీ రొటీన్లో దాన్ని పెట్టుకొని ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఎస్, మనం స్టార్ట్ చేద్దాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిటేషన్ చేద్దాం అనమాట. క్లోజ్ చేసుకొని, ఐస్ క్లోజ్ చేసుకొని ఒక 5 minutes మెడిటేషన్ చేసి స్టార్ట్ చేద్దాము. మీరు మెల్లగా మీ యొక్క ఐస్ని ఓపెన్ చేయాలి మెడిటేషన్ చేశాక. అండ్ మీకు నెక్స్ట్ ఏంటంటే, మీ యొక్క రైట్ థంబ్ ఫింగర్ ఏదైతే ఉందో, ఈ యొక్క రైట్ నోస్ సైడ్ ఏదైతే ఉందో, మీరు ఈ యొక్క థంబ్ ఫింగర్ని ఈ యొక్క రైట్ నోస్తో మూయాలి. అండ్ ఈ ఫింగర్ ఉంది కదా మీకు, ఈ ఫింగర్ని ఇలా క్లోజ్ చేసి ఈ థంబ్ ఫింగర్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ నోట్స్ని క్లోజ్ చేసి ఉంచాలి. అండ్ థంబ్ ఫింగర్తో మీరు ఏదైతే పట్టుకున్నారో దాంతో మీరు పీల్చుకోవాలి. అంటే మీరు ఊపిరిని ఈ యొక్క రైట్ సైడ్తో పీల్చుకోవాలి, లెఫ్ట్ సైడ్తో వదలాలి. సో నేను చెప్పాను కదా, మీ యొక్క మౌత్ అనేది క్లోజ్ చేసి ఉండాలి, నోటితో గాలి పీల్చకూడదు. అండ్ మీ యొక్క బాడీ కూడా స్ట్రైట్గా ఉండాలి. సో ఇలాగా ఒక 5 నుంచి 10 times దాకా చేయొచ్చు. మీరు ఇలా చేశాక ఇప్పుడు మనం చేసిన దాన్ని రివర్స్ చేయాలన్నమాట. అంటే మీరు ఈ యొక్క ఇటు సైడ్తో మీరు పీల్చారు, ఇటు సైడ్తో వదిలారు కదా, మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇటు సైడ్తో పీల్చాలి, ఇటు సైడ్తో వదలాలి. అంటే ఈ లెఫ్ట్ సైడ్ వారాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ సైడ్ థంబ్తో లెఫ్ట్ సైడ్ నోస్ని క్లోజ్ చేసి ఈ యొక్క ఫింగర్ని లెఫ్ట్ సైడ్ ఫింగర్ని ఇలా మీ యొక్క మౌత్ కూడా క్లోజ్ చేసి ఉండాలి. అండ్ ఇప్పుడు ఈ యొక్క థంబ్ ఫింగర్ ఓపెన్ చేసి ఈ యొక్క థంబ్ ఫింగర్తో మీరు ఏదైతే పట్టుకున్నారో దాన్ని మీరు పీల్చుకోవాలి. దీన్ని పీల్చుకోవాలి, దీన్ని వదలాలి. ఇందాక మనం ఏం చేసాం, దీన్ని పీల్చాం, దీన్ని వదలాలి. మీరు సేమ్ రెండు వాటిని
5 నుంచి 10 టైమ్స్ దాకా చేయండి. అండ్ మీ బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఇలాగా ఈ యొక్క ఎక్సర్సైజ్ కూడా చేశాక నేను చెప్పాను కదా, రిలాక్సేషన్ తీసుకోండి. బ్యాక్కి హ్యాండ్స్ ఫుల్ బ్యాక్కి పెట్టండి. ఫుల్ బ్యాక్కి పెట్టి ఇలాగ మీరు క్లోజ్ చేసి ఐస్ మీరు రిలాక్స్ తీసుకోవచ్చు అనమాట. ఒక 1 to 2 minutes తీసుకోండి రిలాక్స్ని. అండ్ యోగాకి రిలాక్స్ అనేది చాలా అవసరం అనేది. అండ్ ఈ యొక్క ఎక్సర్సైజెస్ని ట్రై చేయండి, మీకు చాలు. ఏ యొక్క బ్రీతింగ్ ప్రాబ్లం ఉండదు, ఏ యొక్క స్ట్రెస్ ఉండదు, మీ బాడీ కూడా క్లీన్ అండ్ ఏ యొక్క ఫ్యాట్ కూడా ఉండదు, మీరు ఫిట్గా ఉంటారు. అండ్ ఇంకా చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి, కానీ వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది కదా మరి. సో నేను మీకు కావాలంటే ఎక్సర్సైజెస్కి ఇంకొక వీడియో తీసి నేను పెడతానమాట. సో ఇలా రిలాక్సేషన్. ఎస్ గైస్, అండ్ నేనైతే మరి ఫ్రెష్ అప్ అయిపోయాను. అండ్ మీకు ఇందాక కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పాను కదా, అది తప్పకుండా ట్రై చేయండి. మీ దగ్గర ఉన్న స్ట్రెస్ ఫీలింగ్, అలాగే మీకు ఏమైనా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ పోతాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ప్రతిరోజు మీ యొక్క డైలీ రొటీన్లో ఈ యొక్క ఎక్సర్సైజెస్ని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పెట్టుకోండి. నేను ఇందాక మీకు చెప్పిన యోగా ఆసనాస్ మీరు పర్టికులర్ టైం తీసుకొని అలా కింద కూర్చొనే చేయని అవసరం లేదు. ఇలాగా మీరు ఎక్కడైనా సరే ఫ్రీగా కూర్చున్నప్పుడైనా అది ఆ యొక్క యోగా ఆసనాస్ చేయొచ్చు. దానికి ఒక పర్టికులర్ పీరియడే ఉండాలి అనేది ఏమీ లేదు. మనం ఇలా కూర్చున్నప్పుడు మన యొక్క ఐస్ క్లోజ్ చేసి మన యొక్క బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకొని మనం కనుక చేస్తే ఇట్ విల్ బీ షూర్. నేను చెప్పాను కదా, బ్రీతింగ్ డిసీజెస్ ఏమీ ఉండవు, మీ యొక్క ఉన్న స్ట్రెస్ ఫీలింగ్ అవన్నీ పోతాయి అండ్ మీకు ఫ్రీగా రిలీఫ్గా ఉంటుంది అనమాట. తప్పకుండా మీ యొక్క డైలీ రొటీన్లో ఇది మాత్రం పెట్టుకోండి. హాయ్, ఐఎమ్ రైటింగ్ నోట్సెస్. ఇప్పుడు టైం అయితే 9 అండ్ ఎస్ గైస్, ఇప్పుడు టైం అయితే 11:30 అయింది. అండ్ నేనైతే 11 దాకా నోట్సెస్ రాసుకున్నాను. అండ్ నౌ బటర్ మిల్క్. కర్డ్ ప్యాకెట్స్ బయట తెచ్చుకుంటారు, పెరుగు ప్యాకెట్స్ బయట తెచ్చుకోవద్దు. చాలామంది డాక్టర్స్ ఆర్ టెల్లింగ్ దీస్, చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు పెరుగు ప్యాకెట్స్ బయట తెచ్చుకోవద్దని చెప్పేసి. మిల్క్ ప్యాకెట్ తెచ్చుకోవచ్చు. అండ్ బటర్ మిల్క్ కూడా చాలామంది బయట తెచ్చుకుంటారు. మనం అది హోమ్ మేడ్ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఐ వాంట్ టు టెల్, అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు లిఫ్ట్ వాడుతూ ఉంటారు. లిఫ్ట్ అస్సలు వాడవద్దు. అత్యవసర అంటే బాగా ఎమర్జెన్సీ ఉన్నప్పుడే వాడండి. అంతకు మించి ఏమన్నా కనుక మనకి వర్క్ అర్జెంట్ ఉంటే అది కనుక మనం మెట్లు దిగితేనే మంచిదన్నమాట. ఎందుకంటే ఆ లిఫ్ట్ డోర్ ప్రతి ఒక్కళ్ళు తీస్తారు, ప్రతి ఒక్కళ్ళు వేస్తారు. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు మనకి తెలియదు కదా మరి. ప్రతి బటన్స్ స్విచ్చెస్ కూడా ప్రతి ఒక్కళ్ళు నొక్కుతారు, ప్రతి ఒక్కళ్ళు ఆపుతారు. మరి లిఫ్ట్ ఎక్కితే మళ్ళీ వేరే వాళ్ళకి ఒకళ్ళు క్యారియర్ ఉన్నారనుకోండి, ఇంకొకరికి మళ్ళీ అది డిసీజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా. సో అందుకని లిఫ్ట్ అసలు మనం చాలా వరకు తగ్గిద్దాము. అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, లిఫ్ట్ తగ్గిద్దాము. అండ్ ఎస్ గైస్, ఇప్పుడు టైం అయితే 2 o'clock అయింది. అండ్ నేనైతే లంచ్ చేసేసాను. అండ్ ఇప్పుడు నేను మీకు కోవిడ్కి మనము ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి మనం బయటికి వెళ్తున్నప్పుడు అనేది చూపించబోతున్నాను. నేనైతే ఇప్పుడు ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు, కానీ చూపించబోతున్నాను. సో లెట్స్ గో. అండ్ ఎస్ గైస్, ఈ యొక్క కోవిడ్ ప్రికాషన్స్ వీడియో నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో మనం కోవిడ్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి, ఈ వీడియో నేను వేరే వీడియోగా అప్లోడ్ చేస్తానన్నమాట. ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, అందుకని చెప్పేసి నేను వేరే వీడియోగా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్లోడ్ చేస్తే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోను, అలాగే ఇక్కడ ఐకాన్లోను, అలాగే మీకు ఎండ్ స్క్రీన్లోను ట్యాగ్ చేస్తాను వీడియోని. తప్పకుండా చూడండి. ఈ యొక్క కోవిడ్ ప్రికాషన్స్ వీడియో మాత్రం నెక్స్ట్ వీడియోగా వస్తుంది. అండ్ ఇప్పుడు మనం మన వ్లాగ్ని కంటిన్యూ చేద్దాం. సో ఎస్ గైస్, ఇప్పుడు టైం అయితే 4 o'clock అయింది. సో ఇప్పుడు నేనైతే ఒక జ్యూస్ చేయబోతున్నాను. అండ్ ఈ విషయం కూడా మీకు చెప్పాలి, ఫ్రిడ్జ్లోవి రిఫ్రిజిరేటర్లోవి ఏవి వాడవద్దు. అండ్ బయట కూల్ డ్రింక్స్ని ప్రిఫర్ చేయొద్దు. సో నేను ఇప్పుడు హోమ్ మేడ్ ఒక కూల్ డ్రింక్ చేస్తున్నాను. ఇది కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.
ఫ్రూట్స్తో మనం ఒక జ్యూస్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాం అనమాట. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ సూపర్. లెట్స్ స్టార్ట్. సో గైస్ నేనైతే జ్యూస్ చేసేసుకుంటున్నాను. నేను ఇందులో వాడుతున్న ఫ్రూట్స్ ఏంటంటే కర్బూజా అండ్ వాటర్ మెలోన్ అనమాట. ఈ యొక్క కర్బూజాని వాటర్ మెలోన్ని మనం ఎప్పుడు జ్యూస్ చేసుకోవాలి. నేనైతే జ్యూస్ చేసేసుకున్నాను. సో గైస్ ఇలా జ్యూస్ చేసేసుకున్నాక ముందుగా గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో ఇప్పుడు మనం ఏం చేయాలంటే చాక్లెట్ పౌడర్ యాడ్ చేయాలన్నమాట. ఒకవేళ కనుక మీ దగ్గర చాక్లెట్ పౌడర్ లేకపోతే మీరు మనకి మిల్క్ పౌడర్స్ ఉంటాయి కదా, బూస్ట్, హార్లిక్స్ ఎక్సెట్రా, ఇలాంటివి కూడా యాడ్ చేయొచ్చు. అండ్ ఈ ఫ్రూట్స్ ఏంటంటే క్యారెట్ అండ్ కీరా. ఇప్పుడు ఈ క్యారెట్ అండ్ కీరాని మనము ఈ యొక్క గ్లాస్లో వేసుకోవాలన్నమాట. క్యారెట్ అండ్ కీరా వేసాక ఇప్పుడు కొంచెం చాక్లెట్ పౌడర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఇందాకడే కొంచెం వాటర్ మెలోన్ అండ్ కర్బూజా పీసెస్ ఉంచుకున్నాను. ఆ పీసెస్ని ఇప్పుడు మనం ఈ గ్లాసెస్లో వేయాలి. ఇలాగ కర్బూజా అండ్ వాటర్ మెలోన్ వేసాక మనం ఇప్పుడు క్యారెట్ అండ్ కీరా ఈ సెట్ వేయాలన్నమాట. అంటే మనం కింద చాక్లెట్ పౌడర్ వేసాము, తర్వాత క్యారెట్ అండ్ కీరా సెట్ వేసాము, తర్వాత కర్బూజా అండ్ వాటర్ మెలోన్ వేసాము. ఇప్పుడు మరలా క్యారెట్ అండ్ కీరా వేయాలి. మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏ ఫ్రూట్స్ అయినా వేయచ్చు. అండ్ ఇప్పుడు మనం కొంచెం చాక్లెట్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ గ్లాస్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. గైస్ మనమైతే అన్ని ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకున్నాము. ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. చక్కగా ఫ్రెష్ ఫ్రూట్స్తో మనం ఇలాగా ఇంట్లోనే జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నౌ లెట్స్ కంటిన్యూ. సో ఎస్, ఇప్పటి వరకు మనం ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందాక మనము ప్రిపేర్ చేసుకున్న కర్బూజా అండ్ వాటర్ మెలోన్ జ్యూస్ని ఏదైతే ఉందో ఆ జ్యూస్ని మనము ఈ యొక్క గ్లాస్లో వేసుకోవాలన్నమాట. సేమ్ ఇలాగే ప్రతి గ్లాస్లో మనము ఈ యొక్క కర్బూజా అండ్ వాటర్ మెలోన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. సో ఎస్ గైస్, ఇప్పుడు మన జ్యూస్ అయితే ఇంకా కలర్ఫుల్గా ఇంకా చాలా బాగుంది కదా. ఎస్, మన జ్యూస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిసేపు దీనిని ఒక సైడ్ పెట్టాలన్నమాట. ఎందుకంటే మనం వేసిన జ్యూస్ పైన ఉండకుండా కిందకి దిగాలి. మొత్తం అంతా గ్లాస్ చుట్టూ జ్యూస్ ఉండాలన్నమాట. సో దీనిని కాసేపు పక్కన పెట్టాలి. సో ఎస్, ఇప్పుడు జ్యూస్ చూడండి, జ్యూస్ మొత్తం కిందకి దిగింది కదా. ఇలాగ జ్యూస్ మొత్తం కిందకి దిగాలన్నమాట. సో గైస్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో పైన కొంచెం చాక్లెట్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్ని పైన పెట్టుకుంది. నేనైతే కాజు పెట్టాను. అండ్ నేను ఇప్పుడు కొన్ని స్వీట్ బాల్స్ యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇంకా మీ దగ్గర ఏమైనా కలర్ఫుల్గా ఏమన్నా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు దీనిపైన. సో ఎస్ గైస్, ఇప్పుడు మన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. అండ్ యా, ఫ్రూట్ జ్యూస్ అయితే మరి ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా చాలా బాగా రెడీ అయిపోయింది. సో మీరే చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. అండ్ దిస్ ఈజ్ టేస్టింగ్ టైం. ఎస్, చాలా అంటే చాలా బాగుందన్నమాట. అన్ని ఫ్రూట్స్ ఫ్లేవర్స్ తగులుతున్నాయి. చాలా బాగుంది. మంచి హెల్దీ డ్రింక్ అనమాట. అండ్ మీకు ఇంకా షుగర్ యాడ్ చేసుకోవాలి, మాకు ఎక్కువ షుగర్ కావాలి, మేము ఎక్కువ షుగర్ తింటాము అంటే కనుక మీరు ఇందులో ఫస్ట్గా మనము కర్బూజా అండ్ వాటర్ మెలోన్ జ్యూస్ చేసాం కదా, అందులో మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే షుగర్ యాడ్ చేయలేదు. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. గైస్, జ్యూస్ అయితే సూపర్ ఉంది చెప్పాను కదా మీకు. అండ్ కంపల్సరీగా ట్రై చేయండి. అండ్ వీల్ ఎండ్ అప్ దిస్ వ్లాగ్ టిల్ హియర్. అండ్ మళ్ళీ ఇంకొక వ్లాగ్లో మిమ్మల్ని కలుస్తాను. సో స్టే హోమ్, స్టే సేఫ్. నేను చెప్పిన ప్రికాషన్స్ మాత్రం మర్చిపోవద్దు, తప్పకుండా పాటించండి. అండ్ లిఫ్ట్ మాత్రం ఎమర్జెన్సీ అయితే తప్పు వారద్దు. యోగా ఆసనాస్ కూడా మీ డైలీ రొటీన్లో పెట్టుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్.